రైతులకు రుణమాఫీ చేస్తామంటూ 2014లో అధికారంలోకి వచ్చిన పెద్దలు మాట తప్పారని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్ల పాటు రైతుల్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 2018లో కూడా ₹1,00,000 రుణమాఫీ హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. రైతులకు 20,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా చెల్లించలేదన్నారు రేవంత్ రెడ్డి. 14లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన ₹1,00,000 రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో దేశ రాజకీయ చరిత్రలో ఒక సుదినం, ఒక చారిత్రాత్మక దినం, రైతు లోకానికి ఒక పెద్ద పండుగ. రైతాంగం మీకెళ్ళి చూసేటటువంటి అవకాశాన్ని ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరపున, వ్యవసాయ శాఖ తరపున మీకు